నమస్తే. రైతు బంధుపై మరోసారి ఎన్నికల కోడ్ ఎఫెక్ట్ పడిందా అంటే అవుననే సంకేతాలు కనబడుతుంది. ఎందుకంటే గతంలో సైతం అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కూడా యాసంగికి రావాల్సిన రైతు బంధు పథకం విషయానికి వస్తే హరీష్ రావు మాట్లాడండి చెప్పి చాలా క్లియర్గా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఒక నివేదికను జారీ చేసి హరీష్ రావు ఇది రాజకీయ అస్త్రంగా మార్చుకునే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం ఈ రైతు బంధు పథకాన్ని నిధుల విడుదలకు సంబంధించి నిలిపివేయడం జరిగిందంటూ చాలా స్పష్టంగా ఎలక్షన్ కమిషన్ నివేదికతో జారీ చేసి రైతు బంధు పథకానికి సంబంధించి ఎఫెక్ట్ చూపించింది. అయితే ప్రస్తుతం కూడా పార్లమెంట్ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నది. సో ఇప్పటికి కూడా ఇంకా మార్చి 15 వరకు రైతు బంధు పథకాన్ని పూర్తిగా అమలు చేస్తామని చెప్పి రేవంత్ రెడ్డి సర్కార్ చెప్పినప్పటికీ ఇప్పటి వరకు కూడా వాళ్ళకు నష్టపోయేటువంటి పంట నష్ట పరిహారం కావచ్చు లేదా రైతు బంధు పథకం గురించి కావచ్చు ఇంకా కూడా ఎక్కడ కూడా రేవంత్ సర్కార్ ప్రస్తావన కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేయడం లేదు. మరి రైతులంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి పెద్ద ఎత్తున ఆశలు రేపినప్పటికీ దాని అమలు విషయంలో ఎందుకు కొంత తాత్సారం చేస్తున్నట్టుగానే అనేక సంకేతాలు కనబడుతూ ఉన్నాయి. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ పదే అంశం విషయంలో మాట్లాడుతూనే ఉంది. రైతులు సైతం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సాగునీటి కష్టంతో పొలాలు మొత్తం ఎండిపోతున్నాయి. గతంలో మాదిరిగా పంటలు పండడం లేదనో రైతు బంధు సాయం అందడం లేదంటూ కూడా నిత్యం ప్రజలు తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఒకసారి 7995842515 ఈ నెంబర్కి కాల్ చేయండి. మీరు కూడా నేరుగా రైతు బంధు విషయంలో ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి మాతో పాటు షేర్ చేసుకోవచ్చు. డెఫినెట్గా ప్రభుత్వ దృష్టికి ఈ అంశాన్ని కూడా చేరవేసే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు కాంగ్రెస్ పార్టీ నేత, కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ, యూత్ లీడర్ చరణ్ కౌశిక్ గారు. నమస్తే చరణ్ కౌశిక్ గారు. ఏం చెప్తారు? రైతులంటే కాంగ్రెస్ పార్టీ రైతులను మర్చిపోయిందా లేకపోతే కాంగ్రెస్ పార్టీ వాళ్ళ విషయంలో కాస్త తాత్సారం చేస్తుందా? ఎందుకంటే రైతులు తీవ్రంగా సాగునీటి విషయంలో ఇబ్బంది పడుతున్న మాట వాస్తవం. కానీ కనీసం వల్ల మైనధైర్యం నింపడం కోసమో లేకుంటే ఆదుకుంటా అనే విషయంలో కూడా కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేయడం లేదు. దీంతో పాటుగా రైతు బంధు విషయంలో కూడా నేటి వరకు అనేక మంది రైతులు కూడా రైతు బంధు విషయంలో ఇబ్బంది పడుతున్నారు. ఏం చెప్తారు? ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా పరిష్కరించే దానిలో భాగంగా ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. రైతులకు ఇచ్చినటువంటి 2 లక్షల రుణమాఫీ విషయంలో కూడా ఏ విధంగా రుణమాఫీ చేయగలుగుతాం, దానికోసం ప్రత్యేకంగా కార్పొరేషన్ ఏర్పాటు చేయాలన్నా, కార్పొరేషన్ ఏర్పాటు చేసి బ్యాంకుతో టైప్ పెట్టుకొని ప్రతి నెల చెల్లించే విధంగా ఏర్పాటు చేసుకుంటే బాగుంటుందని చెప్పేసి ఎప్పటికప్పుడు ప్రభుత్వము సంబంధిత ఎక్స్పర్ట్తో చర్చిస్తూ ఉంది. అదే కాకుండా మీరు చూస్తూ ఉన్నారు, ధరణితోటి ప్రధానంగా రైతాంగం కావచ్చు, అదేవిధంగా భూమి ఉన్న ప్రతి ఒక్కరు ఇబ్బంది పడరు. దాని విషయంలో కమిటీ ఏర్పాటు చేసి ప్రత్యేకంగా ఆ సమస్య పరిష్కారం కోసం స్పెషల్గా ప్రాజెక్టు డైరెక్టర్ లచ్చిరెడ్డి గారు ఆధ్వర్యంలో కావచ్చు, అదేవిధంగా నిపుణులైనటువంటి కోదండ రెడ్డి గారు, సునీల్ గారు ఆధ్వర్యంలో ధరణి విషయంలో ఉన్నటువంటి రైతులు కమిటీలు ఏర్పాటు చేస్తున్నారు. సరే, మీరు కమిటీలు ఏర్పాటు చేస్తున్నారు సరే, కానీ ఈ కమిటీలు ఎంత మేరకు గ్రౌండింగ్కి వెళ్ళి అక్కడ సమస్య పరిష్కారం జరుగుతున్న లెక్కలు అధికారికంగా ప్రభుత్వం దగ్గర ఉన్నాయా? ఎందుకంటే కొన్ని సమస్యలు మా దృష్టికి వచ్చే విషయాలు ఏంటంటే ఎంఆర్ఓలు తాత్సారం చేస్తున్నారు, ఇది స్థాయిలో పరిష్కారం అయ్యే సమస్య కాదంటూ కొట్టేస్తున్నారు. కలెక్టరేట్లో వెళ్ళి కూడా ధరణి సమస్యలు పరిష్కారం కావాలని కొట్టేస్తున్నారు. అనేక సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయి. సరే, ధరణి గురించి మాట్లాడదాం మనం. ముఖ్యంగా రైతు బంధు ఏది ఇప్పటికి కూడా చాలా అకౌంట్లోకి రైతు బంధు పెండింగ్లో ఉంది. రైతులు మొత్తం కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సో రైతు బంధు విషయంలో ఏం చెప్తారు? రైతు బంధు ప్రధానంగా 80% చిన్న సన్న మధ్యకారు రైతులందరూ కూడా రైతు బంధు వెళ్ళిన మాట వాస్తవం. మిగతా వారికి కూడా రైతు బంధు వెళ్తా ఉంది. దాని మీద ఎలక్షన్ కోడ్ వచ్చినా కూడా దాని గురించి మాట్లాడకపోయినట్లయితే ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ ఎలాంటి రిస్ట్రిక్షన్స్ విధించదని చెప్పేసి మనం గత ఎలక్షన్ల సందర్భం మనమే చూసినాం. ఎందుకంటే ఆనాడు హరీష్ రావు గారు మాట్లాడడంతో అది రాద్ధాంతమై ఎలక్షన్ కమిటీ దాన్ని సుమోటో స్వీకరించి ఆనాడు రైతులకు రైతు బంధు రాకుండా అంటే కంటిన్యూయేషన్ ప్రాసెస్ అని చెప్పి ఒక నిమిషం చరణ్ కౌశిక్ గారు, గతంలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కూడా ఇట్స్ కంటిన్యూయేషన్ ప్రాసెస్, ఒక కంటిన్యూ అయ్యేటువంటి పథకం అని చెప్పి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి చెప్పి దాని పథకం కోసం గత ప్రభుత్వం ప్రయత్నం చేసింది, కొంత ముందు తీసుకెళ్లే ప్రయత్నం చేసింది, చిలో బ్రేక్ అయింది. సో రైతు బంధు పథకం వేయడం కోసం 5 నెలల సమయం పడుతుందా, 3 నెలల సమయం పడుతుందా? అంటే రైతుల ఖాతాలో జమ చేయడం కోసం 7,500 కోట్ల రూపాయల ఒక పనిని 3 నెలల పాటుగా ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం తాత్సారం చేస్తున్నట్టు? కారణం ఏంటి? ఒకవేళ నిధులు లేకపోతే ఇతర ఖర్చులకు నిధులు వాడుతున్నారు, రకరకాల వాటికి నిధులు కేటాయిస్తూనే ఉన్నారు. కేవలం రైతులకు మాత్రం ఎందుకు చిన్న చూపు? రైతుల విషయంలో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చాలా సిద్ధశుద్ధోడి నిజాయితీతో ముందుకు పోతా ఉంది. ఏదైనా ముందస్తుగా ఏ సమస్యలు పరిష్కరించాలంటే రైతుల సమస్యను ముందస్తుగా పరిష్కరించాలని చెప్పి ప్రభుత్వం సిద్ధశుద్ధితో ముందుకు పోతా ఉంది. కాకపోతే కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రంలో 6,71,000 కోట్ల రూపాయల సంక్షోభంతో ప్రధానంగా ప్రతి నెల 7,000 కోట్ల రూపాయలు వడ్డీ కట్టాల్సిన పరిస్థితి ఏర్పడతా ఉంది. కాబట్టి దాని మూలంగా మాత్రమే తెలంగాణ రాష్ట్రంలో
12వ రోజు నుంచి ఆర్బీఐ మీద ఆధారపడి ఓడి తీసుకునే పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం గత ముఖ్యమంత్రి గారు కావచ్చు, గత పాలకులు చేసిన నిర్వాహకాల మూలంగా ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం సంక్షేమంలో ఉన్న మాట మాత్రం దానిలో భాగంగా ఖర్చులు తక్కువ చేసుకునే మార్గాలను ఎంచుకుంటా ఉన్నారు. అదేవిధంగా ఆదాయాన్ని పెంచుకునే మార్గంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. దానిలో భాగంగా ఇప్పటికే ఖర్చులు తక్కువ చేయాలంటే ఇతరాత్ర వాటి మీద అనేక రకాల అవకాశాలు ఉంటాయి. రైతు బంధు కోత పెట్టే కట్ చేయాలా? మీరు చూస్తా ఉన్నారు, చిన్న సన్న మధ్యకారు రైతులకు ఎలాంటి ఇబ్బంది లేదు. 80% ఆల్రెడీ పైసలు గవర్నమెంట్ చెప్పిన ప్రకారం వేయడం జరిగింది. కాకపోతే పెద్ద అధికారిక లెక్కలు ఉన్నాయా? కనీసం ప్రభుత్వం దగ్గర అధికార లెక్కలు ఉన్నాయా? ఎన్ని ఎకరాల్లో రైతు బంధు జమ అయింది, ఏ రకంగా ఇవ్వబోతున్న ఒక లెక్కలు ఉన్నాయా? నిన్న మీడియా ప్రెస్ జరిగింది కదా, 80% మేము రైతులకు ఆల్రెడీ ప్రభుత్వము చెల్లించిందని చెప్పి చాలా స్పష్టంగా ప్రకటించారు. దాని గురించి ఎక్కడ కూడా మాట్లాడడం కూడా మాకు కూడా ఇన్స్ట్రక్షన్స్. ఎందుకంటే ఒకవేళ ఎలక్షన్ కమిషన్ దీన్ని సుమోటో తీసుకొని మళ్ళీ రేణుకోండి రాతాంతం అయితే మళ్ళీ రైతులకు ఇబ్బంది అయితే అని చెప్పేసి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తా ఉంది. దానిలో భాగంగా ఎవరు కూడా ముందస్తుగా ఎలక్షన్ వస్తాయన్న విషయం తెలుసు. 100 రోజుల్లో మా గ్యారెంటీలకు సంబంధించి అమలు చేస్తాం, 100 రోజుల్లోపు ఎలక్షన్స్ వస్తాయన్న విషయం తెలుసు. అన్ని ప్రీ ప్లాన్డ్ గా ప్రభుత్వం దగ్గర ప్రతి అంశం ఉన్నది. అయినప్పటికీ 3 నెలల సమయం పడుతుంది అని అంటే ఎందుకు లేట్ అయినట్టు కారణం ఏం చెప్తారు? అంటే చెప్తా ఉన్నాం కదా, గతంలో కేసీఆర్ గారు రైతుల పేరు చెప్పి ఆ పైసలని కూడా కాంట్రాక్టులకు ట్రాన్స్ఫర్ చేయడంతో ప్రధానంగా రైతులకు ఇబ్బంది అయిన మాట వాస్తవం. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడే నాటికి తెలంగాణ రాష్ట్రంలో సరైన నిధులే, కనీసం జీతాలు కూడా 25వ తారీఖు ఇచ్చే పరిస్థితికి ఏర్పడింది. దానిలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదట 4వ తారీఖు, తర్వాత 1వ తారీఖు కూడా ఇప్పుడు జీతాలు ఇచ్చే పరిస్థితిలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉందంటే ప్రతి అంశాన్ని సీరియస్ తీసుకొని ప్రతి అంశాన్ని పరిష్కరించే దానిలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతుంది. ఎందుకంటే ఎంప్లాయీస్కి సరైన టైంలో వారికి జీతాలు ఏపోయినట్టు ప్రధానంగా రైతులకు కూడా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే ప్రతి విలేజ్లో విఆర్ఓ ఉంటాడు, అదే కాకుండా అగ్రికల్చర్ ఆఫీసర్లు ఉంటారు, మార్కెట్ కమిటీలు, ఇవన్నీ కూడా సకాలంలో మంచిగా అనుకున్న స్థాయిలో అనుకున్న టైంలో జరగాలంటే ఖచ్చితంగా ఎంప్లాయీస్ శాలరీ ఇవ్వాలి. కాబట్టి ముందస్తుగా ఆ సమస్యను పరిష్కరించరు. అదే కాకుండా రైతులకు సంబంధించిన రుణమాఫీ విషయంలో కావచ్చు, గిట్టుబాటు ధర విషయంలో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రైతులకు గిట్టుబాటు ధర వచ్చిన మాట వాస్తవం. ఏనాడైనా కళ్ళాల్లో చిన్నపాటి తగాదాలు జరగలేదు. కాకపోతే జాతీయ స్థాయిలో రైతులకు కొంత ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే వర్షాభావం లేకపోవడం మూలంగా కరువు పీడనంతో ప్రధానంగా కొంత రైతులకు వాటర్ విషయంలో సమస్య వస్తూ ఉంది. అదే కాకుండా మీరు కరెంట్ విషయంలో కూడా కరువు ఏర్పడింది అనుకోండి, ప్రభుత్వం ఏం చేయాలి? ప్రభుత్వం కనీసం రైతులను ఆదుకుంటామని కనీసం వాళ్ళ మనోధైర్యం నింపాలి కదా. ఇన్ని రోజులుగా కోస్గి సభ నుంచి మొదలుకుంటే నిన్న అనేక సభలుగా పాల్గొన్నటువంటి కనీసం మీట్ ది ప్రెస్లో అయినా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతులకు సంబంధించి ఈ రకంగా సాగునీటిని ఆనుకుంటామని కానీ వాళ్ళలో మనోధైర్యం నింపుతామని కానీ కనీసం రైతు పేరు ఎత్తడానికి కూడా మీ మంత్రివర్గం కానీ లేకుంటే ముఖ్యమంత్రి కానీ వెనుకాడుతున్నారంటే ఏంది కారణం? దేనికోసం? తెలంగాణ మీరు చూస్తాం, తెలంగాణ రాష్ట్రంలో రైతు కమిషన్ ఏర్పాటు చేయాలని చెప్పి ప్రభుత్వం భావిస్తూ ఉంది. ఆ రైతు కమిషన్ ఏర్పాటు చేసినట్లయితే దాంట్లో నిపుణులైనటువంటి ఐఏఎస్లు కావచ్చు, ఆ వ్యవసాయ రంగం నిపుణులైన మెంబర్లు పెట్టి వారు రైతుల నుంచి అభిప్రాయాలు తీసుకొని రైతులకు మేలు జరిగే దానిలో భాగంగా రైతు కమిషన్ తెలంగాణ రాష్ట్రంలో కీలక పాత్ర పోషించబోతుందని చెప్పేసి చాలా స్పష్టంగా ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఎడ్యుకేషన్ కమిషన్, రైతు కమిషన్ ఏర్పాటు చేసి తెలంగాణ రాష్ట్రంలో ఎడ్యుకేషన్ వ్యవస్థ ఏ విధంగా ఉండాలా, రైతులు ఏ పంట వేస్తే వారు లాభదాయకం ఉంటుంది, అదే కాకుండా క్రిమిసంహారక మందులు తక్కువ చేసే కార్యక్రమం కావచ్చు. ఎందుకంటే ప్రధానంగా క్యాన్సర్ తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు జాతీయ స్థాయిలో పెరుగుతూ ఉంది. కాబట్టి రైతులకు అవగాహన కల్పించే దానిలో భాగంగా ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. కాకపోతే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 3 నెలలు అవుతా ఉంది. దానిలో భాగంగా మేము ఇప్పటికి ఇచ్చినటువంటి 417 హామీలలో దాదాపు 161 గ్యారెంటీ అమలు చేసినాం. కుల సంఘాలన్నింటి కూడా కార్పొరేషన్ ఏర్పాటు చేసినాం. తెలంగాణ రాష్ట్ర ప్రజారంజక పాలన కాంగ్రెస్ పార్టీ అందిస్తూ ఉంటే తెలంగాణ రాష్ట్రంలో వచ్చిన కరువుని బూచిగా చూపించే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తూ ఉంది. దానిలో భాగంగా కాంగ్రెస్ పార్టీని బురదలే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తూ ఉంది తప్ప తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల మేలు కోసం పనిచేస్తుంది. చాలా స్పష్టం. ఖచ్చితంగా రైతు బంధు అనేది తొందరలోనే పరిష్కారం అవుతుందని చెప్పి మేము భావిస్తున్నాం. అంటే ఇప్పటి వరకు మార్చి 15 వరకు రైతు బంధు పథకం అమలు పూర్తి చేస్తామని రేవంత్ రెడ్డి ఇంకా కూడా పూర్తి చేయలేదు. ఇంకా కూడా మీరు చెప్తున్న మాట అది అధికారికంగా ఇక్కడ ఎటువంటి లెక్కలు తెలియదు కానీ మీరు 80% పూర్తయింది అంటున్నారు. కానీ గ్రౌండ్ లెవెల్లో రైతుల విషయానికి వస్తే ఇంకా 2-3 ఎకరాల వారికి ఇంకా రావాల్సి ఉందంట. సో అది ప్రభుత్వం దగ్గర లెక్కలు ఏమంటారా? ప్రభుత్వం దగ్గర లెక్కలు ఉన్నాయి. ఒక్క నిమిషం ఒక కాలర్ రెడీగా ఉన్నారు. చరణ్ గారు కాలర్ రెడీగా ఉన్నారు, మాట్లాడుతున్న వాళ్ళతో పాటుగా. నమస్తే అండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఎక్కడ? మహబూబాద్. రైతు బంధు గురించి ప్రస్తుతం మనం మాట్లాడుతున్నాం. రైతు బంధు పథకం మీరు జమ అయిందా? ఎన్ని ఎకరాలు? 5 ఎకరాలు. 5 ఎకరాలు ఇంకా రైతు బంధు జమ కాలేదు.
కాలే 4.5 కూడా కాలేదని పక్కోళ్ళు కూడా అంటారు సార్. అంటే 2-3 ఎకరాల వరకు ఉన్న వారికి అందరికి జమ అయిపోయింది రైతు బంధు ఆ, అందరికి జమ 2-3 ఎకరాల వరకు అయినాయి కానీ 4-5 కాలేదు సార్. ఇంకా ఓకే, ఇంకా రైతు బంధు పెండింగ్ లో ఉంది అయితే. పెండింగ్ ఉంది సార్. రైట్, చరణ్ గారు విన్నట్టున్నారు మీరు, నాకు తెలిసి ఏం చెప్తారు? ఇంకా కూడా పెండింగ్ లో ఉంది. నేను చెప్తా ఉన్న చిన్న సన్నకారు రైతులందరికీ కూడా పరిష్కారం అయింది. మిగతా విషయం అంటే ఒక్కొక్క స్టెప్ బై స్టెప్ వచ్చిన పైసలు వచ్చినట్టే ప్రతిరోజు రైతుల అకౌంట్లో జమ చేసే ప్రయత్నం జరుగుతూ ఉంది. తెలంగాణ రాష్ట్రం మీరు చూస్తూ ఉన్నారు, నేను చాలా స్పష్టంగా ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా ప్రకటించిండు. ప్రతి నెల 7,000 కోట్ల రూపాయల అప్పుల కొడ్డే పరిష్కరిస్తే పరిస్థితి. అదే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో 10,000 కోట్ల రూపాయల వరకు జీతాలు మెయింటెనెన్స్ అవుతా ఉన్నాయి. కాబట్టి దానిలో భాగంగా కొంత తెలంగాణ రాష్ట్రంలో ఇబ్బంది అవుతా ఉంది తప్ప తెలంగాణ రాష్ట్రం రైతులకు నిజంగా అకౌంట్ లో ఉండి మరొక లేడీ కాల్ లైన్ లో ఉన్నారు, ఒక్క నిమిషం అండి మాట్లాడదాం. సో చాలా పెద్ద ఎత్తున ఉదయం నుంచి కూడా రైతు బంధు విషయం, ఎందుకంటే ఎన్నికల కోడ్ అమలైనప్పటి నుంచి గత అసెంబ్లీ ఎన్నికల్లో ఏం సిచ్యువేషన్ అయితే ఉందో ఆ సిచ్యువేషన్ రిపీట్ అయితే కనుక మళ్ళీ మేము మోసపోతాం. ఎందుకంటే జూన్ 4 వరకు ఎన్నికల కోడ్ అమల్లో ఉంటుంది కాబట్టి ఆలోగా మళ్ళీ వర్షాకాల పంట అయితే వస్తుంది. సో అప్పట్లాగా ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో చాలా మంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సో ఎట్లా దీన్ని తీర్చబోతున్నారు? ఎవ్వరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే రైతు బంధు గురించి ఏ రాజకీయ నాయకుడు మాట్లాడకపోయినట్లయితే ఎలక్షన్ కమిషన్ ఇది రెగ్యులర్ ప్రాసెస్ కాబట్టి దాన్ని సీరియస్గా తీసుకోదు. మనం అనవసరంగా రాజకీయ చర్చకు దారి తీసినట్లయితే ప్రధానంగా దాని మీద ఎలక్షన్ కమిషన్ నిబంధన పెట్టడంతో ప్రధానంగా ఎవరి అకౌంట్ లో పైసలు నమస్తే అమ్మ, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మేము రాజోలండి, మహబూబాద్ జిల్లా. ఓకే, మీ పేరు? నా పేరు సూరం శోభ అండి. ఓకే, చెప్పండి అమ్మా, దేనికోసం కాల్ చేశారు? మాకు ఇంత మట్టికి రైతు బంధు పడలేదండి. మా భూమి 4 ఎకరాలన్నర ఉంది. ఓకే, ఇంత మట్టికి పడలేదండి. అదే ఒకసారి మీ ఛానల్ చూసినా మీరు చెప్పుదామని మీకు చెప్పిందండి. ఎస్, థ్యాంక్ యూ అమ్మా. రైట్, మరో కాలర్ కూడా ఉన్నారు. నమస్తే, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? హలో, నమస్తే, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? సార్ మేము సంగారెడ్డి నుంచి మాట్లాడుతున్నాం సార్. సంగారెడ్డి కవిటి మండలం నుంచి. చెప్పండి సార్. ఏం సార్ ఇది, ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన నుంచి అంతా బాగా చేశారు, రైతు బంధు ఇచ్చారు అని చెప్తున్నారు. ఓకే, రైతు బంధు 80% అంటున్నారు. మరి డైరెక్ట్ గా ఎందుకు చెప్తలేదు సార్? 3 acres 4 acres వాళ్ళకి డైరెక్ట్ గా ఇట్లా ఇంతవరకు పడ్డది. ఇప్పుడు మామూలుగా కేసీఆర్ ప్రభుత్వం గారు ఉన్నప్పుడు మనకి ఎట్లా ప్రతి 1 acre కి ఈ రోజు 2 acres పడ్డాయి. మీకు ఎన్ని ఎకరాలు ఉంది? నాకు 4 ఎకరాలు 38 గుంటలు ఉంది సార్. ఇంకా రాలేదు, రైతు బంధు రాలేదు ఇంకా రాలేదు సార్. కానీ వీళ్ళేం చెప్తున్నారు, న్యూస్ లో చూస్తే 7 acres పడ్డదని చెప్తున్నారు, 5 acres పడ్డదని చెప్తున్నారు, 3 acres వరకు పడ్డదని చెప్తున్నారు. కాదు, అసలు డీటెయిల్ గా చెప్పాలి కదా. ఈ రోజు 20 acres వరకు పడుతుంది లేదా ఇప్పుడు లాస్ట్ టైం ఏం చెప్పారు, 15th వరకు మొత్తం కంప్లీట్ చేస్తా అని చెప్పారు రేవంత్ రెడ్డి గారు. పోనీ అది వదిలేయండి. మళ్ళీ తర్వాత నెక్స్ట్ ఏమన్నారు, 30 వరకు 31st వరకు పడుతుంది. అదే సమస్య గురించి మాట్లాడుతున్నాం మనం, ఇప్పుడు మాట్లాడదాం. నమస్తే అండి, మీరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? హలో హలో హలో, ఎస్, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మీ పేరేంటి? సార్ కామారెడ్డి జిల్లా సార్. ఓకే, చెప్పండి మీ సమస్య. రైతు బంధు పడలేదు సార్ ఇప్పుడు దాకా. ఎన్ని ఎకరాలండి? 2 ఎకరాలన్నర సార్. 2 ఎకరాలకు కూడా రైతు బంధు రాలేదు ఇంకా? రాలేదు సార్. అంటే మీ ఒక్కరికైనా సమస్య, ఇక మీ చుట్టుపక్కల పరిసర ప్రాంతాలకి ఎవరికైనా ఉందా? ఎకరం పావు దాకా పడ్డాయి సార్. ఎకరం పావు వరకు మాత్రమే పడ్డాయి అకౌంట్లో? సార్ ఇంకా 2 ఎకరాలు 3 ఎకరాలు 3 ఎకరాల దాకా. ఓకే, థ్యాంక్ యూ అండి. సో చరణ్ గారు చూస్తున్నాం, ఇంకా కంటిన్యూస్గా ఫోన్స్ వస్తూనే ఉన్నాయి. అంటే చాలా పెద్ద సమస్య. గతంలో కూడా నోటీస్ చేసే ప్రయత్నం చేసినప్పటికీ ప్రభుత్వం ఇన్ని రోజుల సమయం, డిసెంబర్ 7వ తారీఖున మీరు గతంలో రేవంత్ రెడ్డి చెప్పిన మాటలే కనుక పరిశీలిస్తే 9వ తారీఖున మేము ప్రమాణ స్వీకారం చేస్తాం, మరుసటి రోజే అందరి ఖాతాలోకి ఏకకాలంలో రైతు బంధు రూపాయలు 15,000 రూపాయల చొప్పున అని చెప్పడం జరిగింది. సరే, అక్కడ మరోసారి ప్రభుత్వం 10,000 చొప్పున అని చెప్పి కొంత వెసులుబాటు కల్పించుకున్నప్పటికీ ప్రజలు ఏ రోజు కూడా తిరగబడలేదు, ప్రజలు ఏ రోజు కూడా దాన్ని వ్యతిరేకించలేదు. కానీ ఆ ఇస్తానటువంటి గత ప్రభుత్వం కొనసాగించిన రైతు బంధే ఇందాక మనం మాట్లాడుతూ సంగారెడ్డి నుంచి 2 ఎకరాల వాళ్ళకు కూడా ఇంకా రైతు బంధు డెబిట్ కాలేదట వాళ్ళకి. సో ఏం చెప్తారు? వాయిస్ వస్తుందా మీకు? చరణ్ గారు వాయిస్ వినిపిస్తోందా? శ్రీకాంత్ వాయిస్ వెళ్ళట్లేదంట. చరణ్ గారు వాయిస్ వినిపిస్తోందా? వాయిస్ ఓకేనా? వాయిస్ రావట్లేదంట. ఇటు ఒకసారి ఫోన్ నాకు. సో ఈ రకంగా చాలా పెద్ద ఎత్తున రైతు బంధు విషయంలో కొంత ఆందోళన అయితే నెలకొన్న పరిస్థితి. ఒకసారి మాట్లాడదాం మనతో పాటుగా.
ఎస్ చరణ్ కౌశిక్ గారు లైవ్లో ఉన్నారు. సో ఏంటి అవునవును ఎస్ ఏం చెప్తారు? పెద్ద ఎత్తున కొంత ఆందోళన కలిగిస్తోందంటే ఏం చెప్పాలనుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రతినిధిగా? తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు చెక్ చేసుకో, నేను వాస్తవ లెక్కలు ఎంత కూడా చెప్తా. వాస్తవం చెప్పాలంటే నేను సడన్లీ వచ్చిన కాబట్టి నేను ఇప్పటివరకు ఎన్ని ఎకరాలకు వేసినేమని చెప్పలేదు. కానీ నేనే మాట్లాడినప్పుడు మా కోదండ రెడ్డి గారు, మా కిసాన్ కాంగ్రెస్ వైస్ చైర్మన్, అదే కాకుండా ధరణి కమిటీ మెంబర్, వారు చెప్పిన దాని ప్రకారం అయితే సన్న మధ్యతరగతి రైతులకు అందరూ కూడా రైతు బంధు వెళ్ళిపోయింది. మిగతా వారు కూడా వేస్తా ఉన్నారు సార్, అంటే వచ్చినట్టు అమౌంట్ పంపిస్తా ఉన్నారు. కాకపోతే పెద్ద రైతులకు మాత్రం ఇంకా రైతు బంధు బండనమాట మాత్రం. అంటే మీ దృష్టిలో పెద్ద రైతు ఎవరు? అంటే మీ దృష్టిలో, మీ ప్రభుత్వం దృష్టిలో కనీసం పెద్ద రైతు అంటే ఎవరు? చిన్న సన్నకారు రైతు అంటే ఏ రకంగా నిర్దేశిస్తారు మీరు? ఆ నిబంధనలు ఉన్నాయా? నిబంధనలు కాదు, ఇక్కడ ఫస్ట్ 10 గుంటలు నుంచి స్టార్ట్ అయింది. ఇక్కడ గుంట ఉన్నోళ్ళు, 10 గుంటలు ఉన్నోళ్ళు. ఓకే హలో ఓకే వినపడుతుంది, చెప్పండి. 10 గుంటలు ఉన్నోళ్ళు, గుంట 2 గుంటలు 4 గుంటలు ఇట్లా వేసుకుంటే మొత్తం కూతుగా ఉంటే దాదాపు 3.5 నుంచి 4 ఎకరాల వరకు పడిపోయిందని చెప్పేసి చెప్పడం జరిగింది. మిగతా రైతులకు కూడా పడతా ఉంది. ఎలక్షన్ కూడా అమల్లోకి వచ్చిన ఇబ్బంది ఏంటని చెప్పేసి చాలా స్పష్టంగా వారే ప్రకటించారు. కాకపోతే వాస్తవంగా ఎంత పడ్డది, ఎంతవరకు ఇచ్చారు అనేది కూడా ఇంకా పూర్తి స్థాయిలో. ఎస్ వ్యవసాయ శాఖ మంత్రి ఏ రోజు కూడా రైతు బంధు గురించి మాట్లాడిన దాఖలాలు, అసలు వ్యవసాయ శాఖ మంత్రి ఉన్నారా? వ్యవసాయ శాఖ మంత్రి ఎక్కడ కూడా మాట్లాడిన దాఖలాలు లేవు. ఆయన ఉన్నారా అసలు? అట్లీస్ట్ హలో, వ్యవసాయ శాఖ వినబడుతుందా? వ్యవసాయ శాఖ మంత్రి ఈ రోజు వరకు రైతు బంధు విషయంలో ఎక్కడ కూడా మాట్లాడిన దాఖలాలు లేవు. ఆయన ఉన్నారా? వ్యవసాయ శాఖ మంత్రి, ఎస్ వ్యవసాయ శాఖ మంత్రి మీరు చూస్తా ఉన్నారు, ఎప్పటికప్పుడు రివ్యూలు చేస్తూనే ఉన్నారు. వారు తుమ్మల నాగేశ్వరరావు గారు ఎప్పటికప్పుడు రివ్యూ చేస్తా ఉన్నారు. వ్యవసాయ శాఖ అధికారులతో వారు టచ్ లో ఉన్నారు. అదే కాకుండా వారి శాఖలు ఉన్నటువంటి చాలా ఉన్నాయి, చాలా సమస్యలను కూడా వారు ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ రోజుకు 18 గంటల కాలం పాటు 18 గంటల పాటు మా మంత్రులు కావచ్చు, ముఖ్యమంత్రి గారు కావచ్చు, మా అధికారులు కష్టపడి పనిచేస్తా ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఆర్థిక సంక్షోభానికి కట్టింగ్ చేసాల భాగంగా తెలంగాణ ప్రభుత్వం చిత్తశుద్ధితో ముందుకు పోతా ఉంది. రైతులు ఎవరు ఆధారపడాల్సిన అవసరం లేదు. ఈ కరువు సంక్షోభానికి కూడా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగా ముందుకు పోవాలని చెప్పేసి ప్రభుత్వం భావించి ప్రతి నియోజకవర్గానికి ₹1 నీళ్లు అందే విధంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు. ప్రతి నియోజకవర్గానికి ₹1 కేటాయించి ఇరిగేషన్ ఫెసిలిటీ చేయబోతుందా? ఆల్రెడీ ప్రకటించినాం. అంటే వాటర్ విషయంలో కరువు దృష్ట్యా వాటర్ కి ఎక్కడ సమస్య ఉన్న పరిష్కారం, అంటే ఎండ ఎక్కువ అవుతా ఉంది కాబట్టి వాటర్ ఏమైనా ఇబ్బంది అయితే తక్షణమే ఖర్చు పెట్టుకునే విధంగా ₹1 ఆల్రెడీ నిధులు జమ చేయడం జరిగింది. ఇంకా నిధులు కావాలంటే చెప్పండి అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా అధికారులు కూడా ఆదేశించడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్. సార్ పబ్లిక్ తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఎక్కడ? కామారెడ్డి జిల్లా. చెప్పండి. ఎన్ని ఎకరాల లోపు ఉంది? 3 ఎకరాలు ఉంది. సో రైతు బంధు ఇంతవరకు జమ కాలేదు ఇంకా. సో ఎట్లా పరిస్థితి ప్రస్తుతం? సాగునీటి కష్టాలు కూడా ఉన్నట్టున్నాయి కదా రాష్ట్ర వ్యాప్తంగా. మీ పేరు? రామిరెడ్డి. ఓకే, ఎట్లా ఉంది రాష్ట్ర వ్యాప్తంగా సాగునీటి కష్టాలు? ఎండల ప్రభావం వల్ల, ప్రకృతి విపత్తు వల్ల కొంత నీళ్ల కష్టం అయితే ఉన్నది అంటున్నారు కదా, నీళ్ల కష్టం ఉన్నదా? సో పంటలు ఎట్లా మరి? పంటల పరిస్థితి, కరెంటు కోతలు ఉన్నాయా? కరెంటు కోతలు కూడా ఉన్నాయా? ఎక్కువ అయిపోయినాయి సార్. మొన్న వర్షం పడితే మొత్తం నష్టం అయిపోయింది సార్. మొన్న అవి జొన్నలు మొత్తం కట్టలు మన భూమికి అనుకుని పోయినాయి సార్. ఎలాంటి రెస్పాన్స్ లేదు సార్ గవర్నమెంట్ నుంచి. ఓకే, సో వర్షాల వల్ల కూడా పంట దెబ్బతిన్నది కొంచెం కాదు సార్, 90% దెబ్బతిన్నది. ఓకే, ఎలాంటి రెస్పాన్స్ లేదు. టీవీలో మీడియాలో ఏమంటారు అంటే 80% రైతు బంధు కంప్లీట్ అయిపోయింది. అవును, 80% కంప్లీట్ అయింది, 90% కంప్లీట్ అయింది చెప్తున్నారు. అవును సార్, అలాంటివి నాకైతే ఇంకా అలాంటిది ఏం చేస్తారు మీకు లేదు. బ్యాంకులో ఏం పడలేదు, మా దగ్గర ఏముంటుంది అని ఇస్తారు వాళ్ళు. ఓకే, దీనికి తెచ్చారు మీకు లేదు. రైట్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్. సో ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల కాలంలో 2 రోజులుగా కొంత వర్షాల ప్రభావం కూడా ఉన్నది. వర్షాల ప్రభావం వల్ల, వడగండ్ల వానల వల్ల కొంతమంది రైతులు కూడా దెబ్బతిన్నారట. సో ఏదేమైనా కూడా రాష్ట్ర ప్రభుత్వం, ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రైతు బంధు విషయంలో కొంత తాత్సారం చేసిందన్న మాట ముమ్మాటికి వాస్తవం. ఎందుకంటే వాళ్ళు నిధుల పేరు చెప్పి ఇంకేదో చెప్పినప్పటికీ, ఎన్ని కారణాలు చెప్పినా ప్రాధాన్యత పద్ధతిలో
రైతులకు ప్రధానమైనటువంటి పాత్ర పోషించేటువంటి రైతులకి దేశానికి వెన్నుముకగా ఉన్న రైతులకు మాత్రం డెఫినెట్గా రైతు బంధు పథకంలో కొంత తాత్సారం చేయకుండా ఇవ్వాల్సింది. కానీ ఈ రోజు వరకు రైతు బంధు విషయంలో చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైతాంగం మొత్తం కూడా కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు సాగునీటి కష్టాలు, సాగునీటి ఇబ్బందులు పడుతుండగా పంట పొలాలు నాశనం అయిపోతున్న వైపు ఒకరైతే, ఒకవైపు కొన్ని చోట్లలో ఈ వడగండ్ల వాన వల్ల, వర్షాభావం వల్ల పంటలు దెబ్బతిన్న వార్త ఒకవైపు, తర్వాత రైతు బంధు విషయంలో ఇంకోవైపు, ఇట్లా వరుసగా రైతులు ఇబ్బందికర వాతావరణంలో ఎదుర్కొంటున్న నేపథ్యంలో ప్రభుత్వం వాళ్ళ గురించి మనోధైర్యం నింపే రకంగానో లేకపోతే వాళ్ళకు సానుకూలంగా స్పందించే రకంగానో వాళ్ళ సమస్యలు అడ్రస్ చేసేటువంటి నాదుడే లేకుండా రాష్ట్ర ప్రభుత్వం కొంతమేరకు కనిపిస్తోంది. చూద్దాం మరి ఏ మేరకు ఈ ఎఫెక్ట్ కొనసాగే అవకాశం ఉంది. ఎన్నికల కోడ్ వల్ల రైతు బంధు విషయం ఏం కాబోతుంది? కాంగ్రెస్ పార్టీ చెప్పే రైతు భరోసా అమలు చేస్తారా, లేదా గతంలో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలోనే ఏ రకంగా అయితే రైతు బంధు నిలిపివేయబడిందో ఆ రకంగా నిలిపివేస్తారు? చూడాల్సిన అవసరం అయితే ఉంది.